హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ససి టాక్స్. నేను మీ ససి. హెయిర్ చూసారా అండి? ఇవాళ ఇదే మన టాపిక్. చూద్దాం. మందార ఆకులు, మందార పువ్వులు, వేపాకు, కరివేపాకు, బ్రింగ్రాజ్ అండి. పల్లెటూరులో అయితే గుంట గలగరాకు అని కూడా అంటారు. నెక్స్ట్ కృష్ణ తులసి, ఒక ఆనియన్. కృష్ణ తులసి స్పెషల్గా ఎందుకు చెప్పాను అంటే హెయిర్ కలర్ బ్లాక్గా రావడం కోసం కృష్ణ తులసి బాగా యూజ్ అవుతుంది. వీటిలన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ దీంట్లో అవసరమైతే మనం ఆయిల్ వేసుకొని తిప్పుకోవాలి తప్ప వాటర్ యాడ్ చేయకూడదు. మోస్ట్లీ అవసరం ఉండదు. ఒకవేళ అవసరం పడితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని చూసారా ఎలా స్కాల్ప్కి పట్టేలా పెట్టచ్చు. ఇందులో మనం వేప కూడా వేసాం కదా, ఇది డాండ్రఫ్కి బాగా పనిచేస్తుందండి. డాండ్రఫ్ ఉన్నా ఇంకేదైనా స్కిన్ తల్లో వచ్చే ప్రాబ్లమ్స్ వాటికి బాగా పనిచేస్తుంది. ఇలా ఫుల్గా పట్టించేసాము స్కాల్ప్ నుంచి వెంట్రుకలు చివరి వరకు కూడా. ఇలా పెట్టుకొని ఒక 45 మినిట్స్ వెయిట్ చేయాలి. 45 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత హెడ్ బాత్ చేసేయాలి. చూసారా హెయిర్ ఎంత షైనీగా, స్మూత్గా, బౌన్సీగా ఉందో. ఇట్లా ఉన్న జుట్టుని హెల్దీగా ఉంచుకోవడానికి మాత్రమే నేను ఈ రెమెడీ యూజ్ అవుతుందని చెప్పగలనండి. అంతకంటే వేరే చెప్పినా అవి అన్నీ మాటలే తప్ప నిజాలు ఉండవు. లాంగ్ హెయిర్ రావడం అంటే మనకి జీన్స్లో ఉండాలండి. మన అమ్మమ్మ కానీ, అత్తయ్యలు కానీ, నాన్న కానీ ఎవరో ఒక తరఫు నుంచి లాంగ్ హెయిర్ ఉండేవాళ్ళు ఉంటే ఆ జెనెటిక్గా మనకి ఆ జీన్స్ కనుక వచ్చి ఉంటే వాళ్ళకి మాత్రమే లాంగ్ హెయిర్ వస్తుంది తప్ప ఫస్ట్లో లాంగ్ హెయిర్ లేని వాళ్ళకి ఇలాంటి రెమెడీస్ చేస్తే లాంగ్ హెయిర్ వచ్చేస్తుంది అనేది మాత్రం అబద్ధం. అది నేను చెప్పను, ఒప్పుకోను కూడా. ఇదేంటంటే ఉన్న జుట్టునే హెల్దీగా, షైనీగా, బౌన్సీగా ఉంచుకోవడం బెస్ట్ ఆప్షను. లేని దానికోసం ఆరాటపడడం కంటే ఉన్నది మంచిగా ఉంచుకుంటే బెటరు. చూసారా చాలా బాగుంది హెయిర్. ఇంకా మనం పార్టీస్కి వెళ్ళేటప్పుడు మెత్తగా షైనీగా ఉండడానికి కూడా చిన్న రెమెడీ చెప్తాను, అది ఇంకొక వీడియో చేద్దాం. తను మా సిస్టర్ అండి. ఇందాక మిక్సీ పట్టిన ఆ పేస్ట్ని పెట్టుకుంది తన హెయిర్ కూడా చూద్దాము. నా హెయిర్ కూడా మీకు చూపించాను. చూసారా తను 4 months నుంచి ఇది వీక్లీ ట్వైస్ చేస్తుందండి. జుట్టు అయితే చాలా ఒత్తుగా, బౌన్సీగా ఎదుగుతుంది. స్వయంగా కళ్ళతో చూస్తుంటే చాలా డిఫరెన్స్, చాలా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ది నెక్స్ట్ వన్. బై బై నౌ.